ఇంకెవరు బాలయ్య బాబు చూసారు? ఇంకెవరిని? చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు డైరెక్టర్లు ఎవరైనా చూసారా? డైరెక్టర్లు వచ్చేసి కొరటాల శివ సారు, తర్వాత అనిల్ రాపుడి సారు, దాని తర్వాత ఇంకా మెయిన్ గా చెప్పుకోదగిన వాళ్ళు వాళ్ళే. హీరోస్ ఎవరన్నా? ఇంకా హీరోస్ అంటే కమెడియన్స్ గానీ లేకపోతే సునీల్ గానీ? కమెడియన్స్ ఆలీ గారిని మేము నేల టికెట్ చేసేటప్పుడు ఆలీ గారు, బ్రహ్మానందం గారు కలిశాను, ఆయనతో మాట్లాడాను. బ్రహ్మానందం గారితో మా నేల టికెట్ చేస్తున్నప్పుడు మన నేల టికెట్ డైరెక్టర్ మన కళ్యాణి కృష్ణ గారు. సో బ్రహ్మానందం గారితో అసలు ఏం మాట్లాడారు జ్ఞాపకం? ఆయన ఒకసారి అమ్మాయిని ఒకసారి క్యారీ వ్యాన్ లోకి పిలిపించండి మాట్లాడాలి అన్నారు. సో అప్పుడు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అని అంటే ఇట్లా ఇట్లా మాట్లాడాను. నైస్ అమ్మ, చాలా చక్కగా మాట్లాడుతున్నావు, మనిషి కూడా చాలా చక్కగా ఉన్నావు, మనస్ఫూర్తిగా మంచి స్థాయికి వెళ్ళాలని ఆయన కాళ్ళకి దండం పెట్టాను. మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఊరికే మాట్లాడనిపించి పిలిపించాను తల్లి, జస్ట్ ఊరికే అని చెప్పేసి ఎక్కడ ఏంటి కనుక్కుందామని. నెల్లూరా తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా అంతే, అదే సార్ విషయం. అంటే నేను చూడగానే కొద్దిగా అందరినీ, అంటే అదొక గీత అని ఒక ఆవిడ ఉండేదమ్మా, గీత మా చిన్నప్పుడులే. గీత అని హీరోయిన్ ఉండేది, సేమ్ ఒక్కసారి అలా కనబడుతున్నావు నాకు. గీత అని ఉంటది అనమాట, చాలా ఫేమస్ హీరోయిన్. ఈసారి ఇంటికి వెళ్ళి చూడు. యాక్టర్ గీత, యాక్ట్రెస్ బ్రహ్మాండంగా, అది చాలా బాగుంటది, నీలాగా ఉంటది ఆవిడ. అవునా? ఏమో సార్, మంచిగా అవకాశాలు ఇచ్చి మంచి స్థాయికి వెళ్ళాలనే భగవంతుడిని రోజు కోరుకుంటున్నాను అనమాట. చూడాలి. ఇంకా బాగా సంతోషం కలిగిన సంఘటన ఉన్నాయి, బాగా ఏడ్చిన సంఘటన చెప్పి అత్తగారికి ఆపరేషన్ గురించి బాగా సంతోషం కలిగిన సంఘటన. అంటే సంతోషం అంటే అది కూడా బాధ ఏం లేదు. సో ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక చిన్న హెల్ప్ వస్తుందేమో అనుకున్నాను, బట్ కుదరలేదు. దానికి యాక్చువల్గా ఏడవకూడదు, ఇప్పుడు కొన్ని అవుతూ ఉంటాయి, కొన్ని అవ్వకుండా ఉంటాయి. సో దానికి బాధపడాల్సిన అవసరం లేదంటే అప్పుడు అంత కొంచెం ఇబ్బందిగా ఉండింది. సో ఓకే, తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకున్నాము, ఇప్పుడు కూడా లోన్ కట్టుకోవడం అది వేరే విషయం. కానీ సో ఏదన్నా కుదురుతుందేమో అని ఒక చిన్న ఇదైతే ఉన్నింది. లేదు, తర్వాత నేను సంతోషపడింది, బాగా సంతోషపడింది మా ఆయన నాకు దొరకడం. అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 17? నా వయసు 17. అంటే తను నేను స్కూల్ డేస్ 9th క్లాస్ లో ఉన్నప్పుడు చూసారంట. అదే ఊరు కాబట్టి వాళ్ళ ఊరు నుంచి బస్ ఎక్కి మేము మా ఊరికి వెళ్ళాలి. నువ్వు 9th క్లాస్ లో ఉండేది, అతను ఏంటి అప్పుడు తన డిగ్రీ ఏమో సార్, సంథింగ్ డిగ్రీయో ఫైనల్ ఇయరో ఏదో. డిఫరెన్స్ అరౌండ్ 10 సార్, 9 or 10 ఇయర్స్. సో దొరకడం అనేది నాకు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పెళ్ళంతా అయిపోయిన తర్వాత పిచ్చమొహమా, నేను 3-4 ఏళ్ళు కాదు, నువ్వు 9th క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను నేను, అప్పుడు నా మనసులో పడింది ఎలా అయినా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అని చెప్పి అప్పుడు మొన్న తర్వాత పెళ్ళైన తర్వాత చెప్పాడు. సో నాకు మా హస్బెండ్ దొరకడమే పెద్ద హ్యాపీ విషయం అండి. ఇంకా అంతకు మించి ఇంకా హ్యాపీగా ఏం లేదు. తర్వాత 3 బిడ్డలు పుట్టారు. నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కూడా అందరూ చాలా, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మాయి లాస్ట్, అమ్మాయి మధ్యలో అమ్మాయి, అట్ట అబ్బాయి, లాస్ట్ లో అబ్బాయి. ఇంకా అంతకన్నా సంతోషమైన విషయాలు ఏముంటాయండి. అంటే అబ్బాయి తర్వాత అమ్మాయి పుట్టింది, ఆపేద్దాం అనుకోలేదు అప్పుడు? మా మామయ్య గారు లేదమ్మా మాకు ఒక్కడే, అంటే మా అత్తమ్మ వాళ్ళకి మా వారు ఒక్కరే అనమాట, కూతురు. వాడు ఒక్కడే కదా, మీకు ఇప్పుడు పుట్టుండే పిల్లోడికి కూడా ఒక్కడే ఎందుకమ్మా, 2 అన్నదమ్ములుగా ఉంటే కలిసి ఉంటారు కదా. సో నాకైతే అనిపిస్తుంది, సో పాప కానీ బాబు కానీ నేను చాక్కుంటాను, మూడోది చూసుకోండి ఉంచుకోండి నాయన అని చెప్పేసి మా అత్త మా మామయ్య చెప్పడం జరిగింది పిలిచి. అలాగే మామయ్య అని చెప్పేసి మా మామయ్య వాళ్ళకి మేము గౌరవం ఇచ్చి ఉంచుకున్నాము. తర్వాత ఆ దేవుడి దేవల్ల దేవుడికి కూడా మొక్కున్న వెంకటేశ్వర స్వామికి మళ్ళీ కొడుకు పుడితే మళ్ళీ కొండ ఎక్కిస్తూ వస్తామని. సో మా మామయ్య కోరిక ప్రకారము ఆ దేవుడి యొక్క వరప్రసాదం మా చిన్నోడు. హిమకర్ పెట్టావు. ఇంకా నయ్యో ఇంకొక ఎవరు చుట్టాలుంటే 4 అడిగేవారు, లక్కీగా అంతతో ఆఫీసర్. సో పెద్దవాడి పేరు ధనుష్, పాప పేరు గాయత్రి, మూడవ పేరు హిమకరు. అయితే ఆ పేర్లు పెట్టే ఛాన్స్ అంతా మా అత్త మా మామయ్యకే ఇచ్చారు. మా మామయ్య వచ్చేసి మగపిల్లలు 2 ఆయన పెట్టాడు, మా అత్తమ్మ వచ్చేసి ఆమెకి ఇష్టమైన పేరు గాయత్రి, అది ఆమె పెట్టేసుకుంది. సో మాకు అవకాశం ఇలా మా అత్త మా మామయ్య పెట్టేసుకున్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా ఎవరుంటారండి బిడ్డలను కూడా ఇది చూసుకోవడంలో. సో నిజంగా మా అత్త మా మామయ్య కూడా నిజంగా హ్యాట్స్ అప్ అండి వాళ్ళకి. వాళ్ళు పాదాలు కడిగి నెత్తిని జల్లుకున్న ఇబ్బంది లేదు. నా
ముగ్గురు బిడ్డల్ని తల్లి తండ్రి అయ్యి ఎంత మంచి గొప్పగా పెంచారు అని అంటే నిజంగా మా దగ్గర ఉంటే నా బిడ్డలు అంత గొప్పగా పెరిగి ఉండే వాళ్ళు కాదేమో అనిపించింది. చాలా గొప్ప పెంపకం అండి వాళ్ళది. నెల్లూరులోనే. ఇక్కడ నేను మా వారు ఇక్కడ ఉంటాము. అది కూడా షూటింగ్స్ ఉంటే, లేకపోతే ఊరికి వెళ్ళిపోయి మీరు చూసామంట తోటల్లో అంతా మల్లెపూల చెట్లు ఆ గెడ్డు కోయడము, ఆ పనికి పోయినట్టు ఇంక పనే పూలతో పాటు నేను కూడా నాకు ఇష్టం అనమాట. నాకు 31 అండి. 31 రేపు ఏప్రిల్ 32 వస్తుంది. ఎక్కువ వేసేసాను తప్పు అంటే కొద్దిగా హైట్ వెయిట్ చూసి ఓకే ముగ్గురు పిల్లల్ని ఉండిపోయాను. 31